ప్రభు పేరట అందరికీ వందనాలు. ఒక్క నిమిషం వెళ్ళిపోద్దు. ఒక్క మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 7వ మాట చదువుకుందాం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయెను. ఎంత గొప్ప కార్యం! మీకు ఇది అర్థమవుతుందో లేదో కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండంలో దేవుడు మోషేతో మాట్లాడతారు. మోషే, ఈ ప్రజలందరూ నీ గురించి సనుగుతున్న సనుగులు నేను మాన్పేస్తాను, ఒక కార్యం చేస్తాను. సో నువ్వేం చేయాలంటే ప్రతి గోత్రంలోంచి, ప్రతి వంశంలోంచి ఒక కర్రను ఏర్పరచుకొని ఆ కర్ర మీద వారి గోత్రం యొక్క పేరు రాసి నా సన్నిధిని పెట్టు అని మోషే చెప్తారు. మోషేతో దేవుడు చెప్తారో దేవుడు చెప్పినట్టుగానే మోషే గారు కర్రలన్నీ తీసుకొని, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఇవి కర్రలు, చెట్లు కాదు, వీటికి వేరు లేదు, అక్కడ తడి కూడా లేదు, ఏ మాత్రము తడిగా లేని కర్రలు, ఎండిపోయిన కర్రలను వాటి మీద పేర్లు రాసి చక్కగా చెక్కిన వాటి లాంటివి తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో మందసంలో పెడితే నెక్స్ట్ డే వెళ్ళగానే ఏం జరిగిందంటే చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 18వ మాట. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. దేవుడు అద్భుతాలు చేస్తాడా? ఒక పాట పాడతాం కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నిజమే, ఏమైనా చేయగలడు, కానీ ఎంత సమయంలో చేయగలడు? చిటికెలో చేయగలడు ఆయన. అదే ఒకసారి మనం చూసినట్లయితే గడిచిన రాత్రి అది పెట్టినప్పుడు కర్రలు, నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి అవి కర్రల్లాగా లేవు, అన్ని కర్రల్లాగే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి కర్ర మాత్రం చిగురు వచ్చిందంట. చిగురు రాదు, ఇంకా చిగురు పెట్టదు నా జీవితం అని అనుకుంటున్నావా? చిగురింపజేయగల దేవుడు మనకు ఉన్నాడు. అండ్ చిగురు మాత్రమే కాదంట, పువ్వులు పూసాయంట. పువ్వులు పూసటం అంటే చూడండి, పుష్పించడము దేవునిలో ఎంత అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన సంఘటన. జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, చిగురించిందంట, పువ్వులు పూసాయంట, పండ్లు వచ్చినాయంట, బాదం పండ్లు. ఒక రాత్రిలో ఎలా వస్తాయి? ఒక రాత్రికి చిగురు వచ్చేసి పువ్వులు పూసేసి బాదం కాయలు వస్తాయా? ఇది మనుషులకు అసాధ్యం, మనుషుల ఊహకు అర్థం కాని సంఘటన. కానీ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే ఆయనకు ఒక సెకను చాలు, ఒక నిమిషం చాలు, ఒక గంట చాలు, ఒక గడియ చాలు, ఏమైనా చేయగలడు. రాత్రికి రాత్రి నీ స్థితి మార్చగలడు. అంతేగాని ఏదో మనుషుల దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుంది అనేది మాత్రం ఎంతైనా భ్రమ. దేవుడు తలుచుకుంటే నీ జీవితంలో, నా జీవితంలో ఒకే ఒక్క రాత్రిలో ఒక్క సెకండ్లో కార్యాలు చేయగల గొప్ప దేవుడు నీకు నాకు